వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అవునండి. అంటే ఒక నిరుపేద నుంచి ఎంత ధనవంతులైనా సరే, అంటే నెలకు 10,000 సంపాదించే వాళ్ళ నుంచి ₹1,00,000, 2,00,000, 3,00,000 సంపాదించే వాళ్ళకు కూడా ఈ ఇబ్బందులు మాత్రం పడుతూనే ఉన్నారు. ఎవరు మనశ్శాంతిగా ఉండటంలే. ఉదయం లేచిన నుంచి ఉరుకులు పరుగులు ఈ డబ్బు కోసమే. ఇలాగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? చాలా మంచి విషయమేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, అంటే నాకు నీకు కూడాను, ఎవరికైనా సరే, మనము కోటి విద్యలు కూటి కోసమే అయితే ప్రతి ఒక్కరూ అనేది ఏముంది, ఈ ప్రపంచంలో పుట్టిన మానవ జీవితం మిగతా వాటికి అవసరం లేదు. పశువులు, పక్షులు, మృగాలు, క్రిమికీటకాలు, వీటికన్నిటికీ ధనం అవసరం లేదు. ఎందుకంటే దైవమే వాళ్ళని పోషిస్తుంది. దైవమే వాళ్ళని పోషిస్తుంది. అదే నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడా? ఇప్పుడు మన ఇంట్లో ఒక పూల చెట్టు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, దానికి మనం ఒక 10 రోజులు కానీ నెల కానీ నీళ్లు పోయకపోతే ఆ చెట్టు చచ్చిపోతుంది. కానీ అడవుల్లోనూ, ఎడారుల్లోనూ, అరణ్యాలలోనూ, అంటే ఎక్కడైనా సరే ప్రకృతి అనేది, ఎడారుల్లో ఏమిటి అంటే ఖర్జూర చెట్లు, ఎడారుల్లో ఖర్జూరపు చెట్లు అక్కడ గల ఫలాన్నిస్తున్నాయి. అంటే ఈ చెట్లన్నీ ఎలా బ్రతుకుతున్నాయి? వాటికి ఎవరు నీరు పోస్తున్నారు? అదే నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడా? తప్పకుండా ప్రకృతి మనల్ని చూస్తుంది. అదే గాలి, వాయుదేవుడు మనల్ని అబ్జర్వేషన్లో ఉంది. మనం కోరుకునేదే, మనం మాట్లాడేదే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. అయితే ఇందులో మనకు ఆర్థిక పరంగా మీరు అన్నట్టుగా కలిసి రావడం కొరకు, అంటే ప్రతి ఒక్కరికి ఇది ముఖ్యమైన అటువంటి అంశం. అయితే ఇందాక మీరు చెప్పారు, అదే పశువులకి, పక్షులకి అవసరం లేదు, వాటికి డబ్బు అవసరం లేదు, వాటికి దైవమే వాటన్నిటిని పోషిస్తున్నాడు. మనల్ని పోషించుకోవడానికి అవసరం. అదే దానికి మనకు నవరత్నాలని చెప్పేసి కానీ, బంగారం, సువర్ణం, పంచలోహాలు అంటే వెండి, ఇవన్నీ ముందంతా ధనమంతా ఇవేనమాట. అవి ఇప్పటికి కూడా మనకు నాణ్యాల రూపంలో ఉన్నాయి. ఇప్పుడు మనం కాగితాలని, పేపర్లని ధనాన్నిగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ధనం ఆర్థిక పరంగా చక్కగా మనకు అభివృద్ధి చెందాలి అంటే మనకు నవరాత్రులు, ఈ నవరాత్రులు, గణపతి నవరాత్రుల్లో ఒక 108 గురిగింజలు. ఈ గురిగింజలు అన్ని విధాల సర్వశక్తివంతమైనటువంటివి. వీటిని గణపతి దగ్గర మనం అష్టోత్తరం చేస్తున్నాం కదా. అంటే మామూలుగా సాధారణ వ్యక్తులు వాళ్ళే ఒక బుక్ తీసుకొని ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క గురిగింజ పసుపు గణపతి దగ్గర కానీ, లేదంటే కలశం మీద కానీ వెయ్యాలి. లేదనుకోండి మంత్రం. ఆ మంత్రం ఏమిటి అంటే, మనకు మంత్రం ఎవరికైనా వచ్చిన వాళ్ళు, వేదం తెలిసిన వాళ్ళు, ఆ గణపతికి ఆభరణాలన్నీ కూడా, అంటే మల్తాడు కానీ, నాగా యజ్ఞోపవీతం అంటాం, కంకణాలు కానీ, కాళ్ళ పట్టీలు కానీ, కిరీటం కానీ, నాగాభరణాలు అంటారనమాట. అయితే ఈ నాగరాజే ఈ అనంతమైన సంపదకి ఆయన ఒక సెక్యూరిటీ, అనంతుడు అంటాం. అలాగే దీనికి సంబంధించి ఆ గణపతి దగ్గర మనము మంత్రం చదువుతూ, ఈ మంత్రాన్ని చదువుతూ గురిగింజలు వేయచ్చు. అదే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ అని చెప్పేసి ఆ ఒక్కొక్క మంత్రం చదువుతూ ఈ గురిగింజని మనం హృదయాన్ని తగిలించడం కానీ, లేదంటే కళ్ళను తగిలించడం కానీ, లేదంటే విధిరాతనకు తగిలించి కానీ అక్కడ వేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తూ 108 గురిగింజలు వేసి, ఆ తర్వాత పూర్తి అయిన తర్వాత మనము నవరాత్రులు పూర్తి చేసిన తర్వాత ఆ గురిగింజల్ని మళ్ళీ మనం తీసుకొని ఎరుపు వస్త్రంలో కానీ, ఎరుపు జాకెట్లో కానీ, లేదంటే తెల్ల వస్త్రాన్ని మనం కుంకుమ నీళ్ళలో ముంచడం కానీ, లేదంటే తెల్ల వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి తీసుకోవడం కానీ, అందులో ఈ 108 గురిగింజల్ని వేసి మూట కట్టి మనం ఇంట్లో బీరువాలో పెట్టుకున్నట్టయితే మనకు ఇంటికంతా ఓ పాజిటివ్ అనేది వైబ్రేషన్ ఏర్పడుతుంది. పాజిటివ్ అంటే
నెగిటివ్ అనేది వెళ్ళిపోయేసి పాజిటివ్ అనేది ఏంటంటే మనం స్నానం చేయకముందు మన శరీరం అంతా మలినంగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది, మురికిగా ఉంటుంది. స్నానం చేస్తే శుభ్రంగా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. మనశ్శాంతి అంటే ఫ్రెష్ అనిపిస్తుంది, అందంగా అనిపిస్తుంది, అనేక విధాల మనిషికి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది, మన శరీరంలో గ్లోని తీసుకొస్తుంది. అట్లాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ దరిద్రం అంతా కూడా పోయి మన ఇంట్లో తెలియనటువంటి ఒక కాంతివంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అంటే పిల్లికి భిక్షం పెట్టిన వాడు కూడా మనం చూడగానే వాడు మనకు సహాయం చేస్తాడు. అలా ప్రతి దాంట్లో పాజిటివ్గా ఉంటుంది. మనం ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాం, పిలిచి మరి ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదు మనం ఒక పని చేస్తున్నాం, ఆ పని గురించి మనం వెళ్తే ఎంతమంది వెళ్ళినా కూడా అందులో మనకే రావాలి ఆ పని. అట్లాగా ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయాల్లో అన్ని రంగాల్లోనూ అన్ని విధాలా కూడా వాళ్ళకి అనుకున్న పని అలా కూడా నెరవేరుతూ సక్సెస్ అవుతూ అభివృద్ధి చెందుతూ వాళ్ళు ఆర్థిక పరంగా దినదినము అభివృద్ధి చెందుతారు. ఇది 1000% జరుగుతుంది. చేయాల్సిన విధి విధానం మనం ప్రేమతో, నమ్మకంతో, భక్తితో ఎవరైతే చేస్తారో దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కలిగే తీరుతుంది. మనలో అనుమానాలు, మూఢనమ్మకాలు, లేదంటే తెలియనటువంటి ఒక సాడోయిజంతో మనం ఊరికి ధనం కోసం చేయాలని చేస్తే ఉండదు. అది ప్రేమతో చేయాలి, అంతే కదా. మనము బిడ్డ తల్లిని ప్రేమిస్తాడు, తల్లి బిడ్డనేమో ప్రేమిస్తుంది. అంటే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదో అంతకంటే మించిన అటువంటి భక్తితో మనం చేసినట్టయితే ఖచ్చితంగా ఆర్థిక పరంగా ఎవరైనా సరే అభివృద్ధి చెందాల్సిందే. ఇది 1000% జరిగి తీరుతుంది, సత్యం. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. భక్తితో మనసు పెట్టి చేస్తే ప్రతి దాంట్లో విజయం పొందితే ఆటోమేటిక్గా ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాం. ధన్యవాదాలు. శుభాశీస్సులండి.